ఇంకా రూపాయనమ్మా. ఈరోజు జూలై 13 అండి. ఈరోజు శని శని భగవానుడు వక్రస్థితిలో పొందుతున్నాడు. సో దాని గురించి కొంచెం డిస్కస్ చేద్దామని. ఈ రాత్రికి శని మీనరాశిలో వక్ర అంటే రెట్రా అవుతుంది. నవంబర్ 28 శని మీనరాశిలో మళ్ళీ మార్గి అవుతాడు. మీ రాశికి శని ప్రభావాలు ఉంటూ తెలుసుకోండి. శని ప్రస్తుతం మీనరాశిలో గోచరిస్తుంది. ఈరోజు అంటే జూలై 13 సాయంత్రం సుమారు 7 గంటలకు అది వక్రీ అవుతుంది. శని వక్రస్థితిలో ఉన్నప్పుడు 138 రోజులు ఉంటుంది. నవంబర్ 28 రాత్రి ఇది మళ్ళీ మీనరాశిలో మార్గి అవుతుంది. గ్రహం వక్రీ అవ్వడం అంటే వెనుకకు వెళ్ళడం, మరియు గ్రహం మార్గి అవ్వడం అంటే గ్రహం ముందుకు వెళ్ళడం. శని వక్రీ అవడంతో వాతావరణంలో మార్పులు వస్తాయి. అక్కడక్కడ అధిక వర్షపాతం, అక్కడక్కడ చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. అలాగే ఒత్తిడి, ఉగ్రవాదము, రోగాలు మరియు అవినీతి పెరగవచ్చు. అన్ని 12 రాశులకు శని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి. మేష ద్వాదశ భావంలో శని వక్ర అవుతుంది. ఈ సమయం కాస్త నిరుత్సాహపరిచేదిగా ఉంటుంది. కష్టానికి పూర్తిగా ఫలితం లభించదు. పనులలో ఆలస్యం. ఏలినాటి శని సాగుతుంది. కొంతసేపు నడవండి, రోజు కొంతసేపు నడవండి. దీనికి రెమెడీ అనమాట. శని భగవానుడికి నడకంటే చాలా ఇష్టం. వృషభం ఏకాదశ భావంలో శని వక్రీ అవుతుంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. ప్రతిష్ట కుంగిపోయి ప్రణాళికలు విఫలమయ్యే అవకాశం ఉంది. డబ్బు నష్టం సంభవించవచ్చు. మిథునం దశమ స్థానంలో శని వక్రీగా ఉంది. ఈ రాశికి ఉత్తమంగా ఉంటుంది. ఎలాంటి నష్టం అవకాశం లేదు. కర్కాటకం నవమ స్థానంలో వక్రీ శని ఎలాంటి నష్టం కలిగించదు. స్వయంగా మరియు కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. సింహం అష్టమ స్థానంలో వక్రీ ఇబ్బంది పెంచవచ్చు. అవసరమైన చికిత్సలు చేసుకుంటే సమయం సరిగ్గా గడిచిపోతుంది. శని అష్టమ శని కొనసాగుతుంది. హనుమాన్ భగవాన్ని ఆరాధన చేయండి. రోజు కొంతసేపు నడక శని భగవానికి చాలా ఇష్టం. కన్య సప్తమ భావంలో శని వక్రీ అవుతుంది. సాధారణ ఫలితం ఇస్తుంది. జీవిత భాగస్వామితో లేదా జీవిత భాగస్వామికి ఇబ్బందులు రావచ్చు. తుల షష్ఠ భావంలో శని వక్రీ అవుతుంది. ఎలాంటి ప్రత్యేక ఆందోళన లేదు. సమయం క్రమబద్ధంగా సాగుతుంది. మనస్సు కలతగా ఉంటుంది. వృశ్చికం పంచమ స్థానంలో శని వక్రీ అవుతుంది. సంతానాన్ని రక్షించుకోవాలి. ఉద్యోగంలో ఒత్తిడి ఉండొచ్చు. కోపాన్ని నియంత్రించండి. ధనస్సు చతుర్భావంలో శని వక్రీ అవుతుంది. ఒత్తిడితో కూడిన సమయం. కుటుంబం పట్ల మోహం తగ్గుతుంది. ఈశ్వరుడి పట్ల నమ్మకం పెరుగుతుంది. శని అర్ధష్టమ కొనసాగుతుంది. హనుమాన్ని ఆరాధన చేయండి. రోజు కొంతసేపు నడవండి. శని భగవంతునికి నడకంటే ఇష్టం. మకర తృతీయ భావంలో శని వక్రీ అవుతుంది. సోదరులతో ఘర్షణ ఉండవచ్చు. పరాక్రమం ఉత్తమంగా ఉంటుంది. పనుల వేగం కొనసాగుతుంది. డబ్బు ప్రవాహం మంచిగా ఉంటుంది. కుంభ ద్వితీయంలో శని వక్రీ అవుతుంది. జాగ్రత్తగా ముందుకు సాగాలన్న సమయం. పెట్టుబడి నుండి దూరంగా ఉండండి. ఎవరికి రుణం ఇవ్వకండి. ఏలినాటి శని ప్రభావం కొన్ని సంవత్సరాల నుండి ఉంది. మీన ఈ రాశిలో శని వక్రీ అవుతుంది. ఏలినాటి శని కూడా కొనసాగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని మీరు కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నారు. ముందు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈ రోజు కొంచెం సేపు నడవండి. శని భగవానికి నడకంటే ఇష్టం. పరిహారాలు శని మంత్రాలు చదువుకోండి. ఓం శం శనేశ్వరాయ నమః. ఓం ప్రాం ప్రేం ప్రాం సహ శనేశ్వరాయ నమః. మూడోది నీలాంజన సమవాసం రాయపుత్రం హేమాగ్రజం ఛాయామార్తండ సంభుతం తం నమామి శనేశ్వరం. ఈ 3 మంత్రాలు చదువుకోండి. 12 సార్లు చదువుకోండి మినిమం. ఉపాయాలు ఆవ నూనె. రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించి శనిదేవుని ప్రార్థించండి. ఇది ఆరోగ్యము, సంపద మరియు మంచి ఫలితాలు ఇస్తుంది. నల్ల నువ్వులు, నల్ల మినుములు ఒక నల్లటి బట్ట 1 మీటర్ మందం తీసుకొని నల్ల నువ్వులు, నల్ల మినుములు మరియు బెల్లం వేసి కట్టండి. దాని మీద మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి రావి చెట్టు కింద ఉంచండి. మూడోది ఆవ నూనె దానం. శని దుష్ప్రభావాలను తొలగించడానికి ఒక నూనెలో ఆవ నూనెను నింపి దానిలో మీ ప్రతిబింబం చూసి ఆ నూనెను బీదలకు లేదా శని దేవాలను దానం చేయండి. నల్ల రంగు వస్తువుల దానం.
ప్రతి శనివారం నల్లబట్ట, నల్ల మినుములు, గొడుగు, చెప్పులు మరియు చలికాలంలో కంపెనీలను బీదలకు దానం చేయండి. జంతువులకు ఆహారం పెట్టడం, కుక్కలు, కాకులు మరియు ఆవులు మరియు చీమలకు ఆహారం పెట్టడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. హనుమాన్ చాలీసా పఠనం, హనుమాన్ చాలీసా నిత్యం పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం మరియు రక్షణ లభిస్తుంది. ధన్యవాదాలు.